విశాఖపట్నంలోని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో వచ్చే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హెచ్ఎల్ఏ నియోజకవర్గం రణస్థలం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బస్వా గోవింద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ హెచ్ఎల్ఏ నియోజకవర్గంలో మొత్తం 120 బస్సులతో ప్రజలు తరలి వెళ్తున్నారని ఆయన వెల్లడించారు. పర్యటనకు నియోజకవర్గం నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఆహార సదుపాయం, త్రాగునీరు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి ఈరోజు విశాఖపట్నం రావడం జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రంలో చాలా వరకు అప్పుల సమస్యలు ఉన్నా, గత గవర్నమెంట్ లో చాలా అప్పులు చేస్తే వడ్డీలకే చాలన డబ్బులు. అయితే ఈ ప్రధానమంత్రి గారు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి అంతలోకి ఉత్తరాంధ్ర వచ్చి అదనంగా మాకు నిధులు కావాలి. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు సుమారు మీ అందరికీ తెలిసిందే, ఎంప్లాయ్మెంట్ కూడా శాలరీ ఇచ్చే పరిస్థితులు లేవు. అలాగే ఈ ప్రధానమంత్రి గారు మా రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకుని ఈ కూటమికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే స్టీల్ ప్లాంట్ విశ్వమామని, అలాగే ప్రతి ఒక్క విశ్వమామని ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉంది. ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారికి ఎన్ఆర్ గారి తరఫున ఈ హెచ్ఆర్ నియోజకవర్గంలో సుమారు 120 బస్సులు, అలాగే 2000 టాటా ఏసీలు, అలాగే కార్లు 3000, అలాగే బైకులు అయితే వేల మీద వెళ్తున్నాయి. కారణం ఏంటంటే ఈ బీజేపీ ఇక్కడ క్యాండిడేట్ అయినా ప్రధానమంత్రి గారు ఇక్కడ రావడం వల్ల రాష్ట్రానికి, అలాగే ఈ ఉత్తరాంధ్రకి మేలు జరుగుతుందని మేమందరం ఎన్ఆర్ గారి నాయకత్వంలో మేమందరం స్వాగతం చెప్పడానికి వెళ్తున్నాం. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఎన్ఆర్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన.